ఇక్కడే ఉండండి. కమాండ్ డియర్. ఏంట్రా ఇది? మన బాస్ చూశాడంటే మన బాసు గంట దాకా రాడురా, ఈ లోపు కానిచ్చేద్దాం. వెరీ గుడ్ ఐడియా. ఏంట్రా ఇది? నాకు తక్కువ పోసావు చూడు. లేదురా, ఎక్కువ పోసాను. తక్కువ పోసావా? ఏంటి మీలో మీరు గొడవ పడుతున్నారా? నాకు తక్కువ పోసి వాడు ఎక్కువ పోసుకున్నాడు. ఏది అంటే ఇంట్లో ఎక్కువ ఉంది. అరే ఎక్కువ ఉందేంటి? ఇది పడుకో. అదేంటి ఇది ఎక్కువ ఉందా? ఎలా ఉడవా? ఇది పట్టుకో. నీ గ్లాసు లాగే ఏంటిదా అర్థం పడుకో లేకుండా మిస్పోసినట్టు పోసుకుంటారా? ఒకటి ఎక్కువ ఒకటి తక్కువనా? ఇప్పుడు గ్లాసులు సమానంగా ఉన్నా లేదా? సమానం ఏంటి? అసలు మందే లేదుగా. మందు లేకపోవడం ఏంటి? ఇదిగో అది మరి నేను పోస్తానండి సమానంగాను. బాబు, మీ ఆవిడ గారు ఇంకా రాలేదా? రబ్బర్ అయిపోయిందా? ఇంకా సేపు దండం పెట్టుకోవా నా కోసం? అలాగా, ఓకే. నీతో చాలా పనుంది, ఒక్కసారి ఇటు వస్తావా? ఏంటి మ్యాటర్? ఈవిడే మా ఆవిడ. ఇంత ఆలస్యం ఏమిటమ్మా? రేటు కుదరక. టాక్సీ రేటు కుదరక. నోర్మి దూవర్లకు ఈ నూతన వస్త్రాలు ఇవ్వండమ్మా. ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నా లేదా? తీసుకోండి. దీంట్లో ఎక్కువ ఉంది మందు. మందు మీది కదా. కుంకుమ తక్కువైంది, కొంచెం పట్టుకురండి. ఓ, ఇది లేడీస్ ఐటమ్. నువ్వు వెళ్ళి పట్టా రక్ష. రబ్బర్ అయిపోయిందా? 500. బయలుదేరతావా? నువ్వు తప్పుకో. రక్షా డియర్, నీకోసం గెస్ట్ హౌస్ బుక్ చేసుకొస్తాను. 2 minutes లో వస్తాను. ఓకే. హలో చెల్లమ్మా, నువ్వు కూడా గుడికి వచ్చావా? లేదు, హోటల్కి వచ్చింది భోజనం చేద్దామని. మీ ఆయన రాలేదమ్మా? ఇద్దరు కలిసే వచ్చామండి. డాడీ గుళ్ళకి వెళ్దామా? ఉండు, వాళ్ళ ఆయన కూడా వస్తాడుగా, అందరం కలిసే వెళ్దాం. పంతులు గారు. ఓహో, లఘుశంక. జై హింద్. జై హింద్, జై హింద్. ఇదేమిటి పెళ్లి బట్టల్లో ఉన్నావు? ఈ రోజు నేను పెళ్లి చేసుకున్నాను. అదేంటి మీరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? మళ్ళీ పెళ్లి కాదు, ఇప్పుడే పెళ్లి. పెళ్లి దినం. దినమేంటి? అర్థం కాలేదే. అందుకేగా నేను చెప్పేది. ఇప్పుడు భద్రాచలంలో సంవత్సరానికోసారి సీతారాములకు పెళ్లి చేసినట్టుగా వీడు కూడా ప్రతి పెళ్లి రోజున దేశంలో ఉన్న ఒక్కొక్క గుళ్ళోనూ పెళ్లి చేసుకుంటుంటాడు. ఓహో, టిపికల్ ఫ్యామిలీ. అది సరే, మరి అమ్మాయి ఏంటి మామూలు పట్టుకుంది? మంచి ప్రశ్న. సాకిల వాడికి బట్టలేసింది, వాడి సమయానికి ఇవ్వలేదు. మంచి సమాధానం. అదేం చెల్లి, మెళ్ళో మంగళసూత్రం ఏది? అదా, స్నానం చేస్తుంటే బాత్రూమ్ లో మేకప్ తగిలించాను. కస్టమర్ పిలవగానే అలాగే వచ్చేసాను. కస్టమరా? కస్టమర్ కాదు, కాస్ట్యూమర్ కదా. గుళ్ళకి వెళ్దామా? పెళ్లి కొడుక అవతల ముహూర్తాల టైం అవుతుంది, రావయ్యా. పెళ్లి కూతురు. మనం కూడా వెళ్దామా? మామయ్య గారు, మనం ప్రదక్షిణంగా వెళ్ళాలి. ఇటు రామా. రావయ్యా. హాయ్. హలో, ఇక్కడున్నావా? బాబా, నా 500 కనబడిందా? నువ్వెప్పుడొచ్చావు? బోల్డ్ అంత సేపు అయింది వచ్చి. నా 500 మిస్ అయింది. 500ఏగా. కళ్ళు మూసుకో, నేరుగా వెళ్ళు, తగిలేస్తా. అలాగే. తగిలిందా? తగిలింది. ఏంటి? శుభమస్తు. జీలకర్ర బెల్లం పెట్టుకోండి బాబు. దర్శనం బాగా జరిగింది. చెయ్యలేవండి. ఏంటండి ఇది? అప్పచ్చి నీచే కూడా లే. ఏం చేస్తున్నారు? ఇదేంటలుడు, నెత్తి మీద పెట్టుకోవాల్సిన జీలకర్ర బెల్లం ఇలా మొహాన్ని పుచ్చుకున్నారేంటి? అంటే వీళ్ళు ఆదిమ వాసులు. వీళ్ళు కొండల్లో పెళ్లి చేసుకోవాలంటే తీవ్రవాదుల బాధలు తట్టుకోలేక ఇక్కడికి వచ్చేసారనమాట. పాపం అనాథలు కదా, అందుకని ఇక్కడ చేసుకుంటున్నారు. ఈ విషయం మీకెలా తెలుసు? నేను మీలాగే ఇందాక అటు వెళ్తుంటే
పాపం అనాథలు ఎవరైనా పెళ్లి పెద్దలుంటే రండి అని ఆయన పిలుస్తున్నాడు. జాలిగుండి కదా నాది, అందుకని వచ్చేసాను. ఏమయ్యా పెళ్లి పెద్ద అక్షంతలు వెయ్యి. చూసారా, పాపం అనాథలు, మీరు కూడా ఆశీర్వదించండి. జీవితాంతం సుఖంగా ఉండండి. మరి వెళదామా? పదండి. మరి నా దక్షిణ ఏంటయ్యా, అక్షంతలు వేసి ఆశీర్వదించినంత మాత్రం దక్షిణ కూడా నేనే ఇవ్వాలా? నేను ఇవ్వను. మీరు పదండి మామయ్య గారు, వచ్చిస్తానయ్యా. అబ్బచ్చి ఇదిగో నాప్కిన్ ముఖం తుడుచుకో. 500 తీసుకెళ్తారా? కంటే బద్నాం సువగే త్వజ్జీవం శరదాం శతం. అమ్మయ్యా, మొత్తం మీద ఒక ఇంటివాడి అయిపోయావురా. ఏమైనా రక్షణ ఎవడో ఎత్తుపోతున్నాడమ్మా. కాపాడ్డ మనిషి వచ్చి నాతో చెప్తావా? మైనర్ ఏమైంది? ఆడు పెళ్ళం అంటే కొట్టాడు, వీడు రక్షణ అంటే కొట్టాడు. ఐడియా డాడా బోసు భార్యను ఎవడో కిడ్నాప్ చేశాడు. అంత సీరియస్ విషయాన్ని నువ్వు ఇంత తాపీగా చెప్తావా? బాబా రక్షణ ఎవడో కిడ్నాప్ చేశాడు. దాన్ని ఎవడ కిడ్నాప్ చేస్తే నీకెందుకురా? పెళ్లి కావాల్సిన మీ అబ్బాయి గారిని రతి చెడగొట్టేస్తుందని చెప్పేస్తాను. తీరిపోతుంది. వద్దురా, చంపేస్తారు. నేను చెప్పకుండా ఉండాలంటే ఓరి సచ్చినోడా.